శనివారం రోజు త్రయోదశి తిథి ఉంటే ఆ రోజును శనిత్రయోదశి అంటారు. ఆ రోజు శనీశ్వరుడికి నువ్వులతో, నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్లని వస్త్రం సమర్పించి త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తే శని అనుగ్రహం లభిస్తుందని, సమస్యలు తొలగి శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం. శని త్రయోదశి రోజున వేకువజామున నువ్వుల నూనెను శరీరానికి మర్తించి తలస్నానం చేయాలి. మధ్య మాంసాలు సేవించకూడదు. శివార్చన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. శనిగ్రహ దోషాలతో బాధపడేవారు ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళి శనిదేవుని దర్శించి పూజిస్తారు. ఇక త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు ఆరాధిస్తే మరింత త్వరగా కష్టాలు తీరి ఉపశమనం కలుగుతుందని విశ్వసిస్తారు. నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే ఈ స్తోత్రాన్ని 108 సార్లు పఠిస్తే మంచిది. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అధిక ఫలితం ఉంటుంది. ముఖ్యంగా అన్నదానం చేయడం శ్రేష్టం. శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. దీనికి సంబంధించి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది. ఒకసారి కైలాసానికి వెళ్ళిన నారద మహర్షి శనీశ్వరుణ్ణి ఎంతో పొగిడాడు. శని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నాడు. అది విన్న శివుడు, శని ప్రభావం ఎవరి మీదున్నా లేకున్నా నా మీద పనిచేయదు అన్నాడు. ఈ మాట నారదుడు శనిదేవుడికి చెప్పగా, నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు, ఇది సృష్టి ధర్మం, పరమేశ్వరుణ్ణి పట్టి పీడిస్తాను అంటూ ఒక రోజును సూచించాడు. ఈ శబదం గురించి విన్న శివుడు శని చెప్పిన సమయానికి అతని కంట పడకుండా ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు. మరునాడు శని వద్దకు వెళ్ళి, నన్ను పట్టి పీడిస్తానన్న నీ శబదం ఏమైంది అని పరిహసించాడు శివుడు. అప్పుడు శని, లయకారుడివైన ఓ స్వామి, నీ అంతటి వాడు చెట్టు తొర్రలో దాక్కోవడం ఎంత బాధాకరమో, అది నా ప్రభావమే కదా అన్నాడు. శని శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు, ఇప్పటి నుంచి శని త్రయోదశి నాడు నిన్ను పూజించిన వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుంది అని వరం ప్రసాదించాడు. నాటి నుంచి శని త్రయోదశి నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి ఆయన అనుగ్రహం పొందడం ఆచారమైంది.